ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపై కొనసాగుతున్న సస్పెన్స్. నేడు జనసేన తరపున నామినేషన్ వేయనున్న నాగబాబు ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి కేటాయించాలన్న అంశంపై టీడీపీ కసరత్తు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా పరిస్థితులను బేరీజు వేస్తున్న చంద్రబాబు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్. కార్మికుల జాడ గుర్తించేందుకు ప్రత్యేక జాగిలాలు. కేరళ నుంచి 2 ఆర్మీ హెలికాప్టర్లలో వచ్చిన క్యానివర్ డాగ్స్. శ్రీకాకుళం జిల్లా మందసలో విషాద ఘటన. అనారోగ్య కారణాలతో హెడ్ కానిస్టేబుల్ మృతి. జ్వరంగా ఉందంటూ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన గురవయ్య విగత జీవిగా మారడంతో కన్నీరు మున్నీరైన భార్య. నేడు గుజరాత్లో ప్రధాని పర్యటన. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోడీ. దేశ చరిత్రలో తొలిసారి పూర్తిగా మహిళా పోలీసులతో పహారా. ఉద్యోగులను ఆఫీస్కు రప్పించేందుకు ఇన్ఫోసిస్ నిర్ణయం. యాప్లో వర్క్ ఫ్రం హోం అభ్యర్థనలకు నో పర్మిషన్. నెలలో 10 రోజులు ఖచ్చితంగా కార్యాలయానికి రావాల్సిందేనని స్పష్టం. లేదంటే వారి సెలవులు కట్ చేస్తామని వార్నింగ్. రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసిన భారత్ 112.5 బిలియన్ యూరోలను ముడి చమురు తీసుకుందన్న సిఆర్ఏ. 3వ అతిపెద్ద దిగుమతి దేశం ఇండియా అని ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 80,190 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,480 రూపాయలు. కిలో వెండి ధర 1,08,100 రూపాయలు. తిరుమలలో ఎల్లుండి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. మొదటి రోజు శ్రీరాముని అవతారంలో విహరించనున్న వెంకన్న స్వామి. 5 రోజుల పాటు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు.